యోగాభ్యాసము చేస్తూ ఉంటే పోరాటంలో సగం విజయం సాధించినట్టే. ప్రారంభంలో మీకు ఎక్కువ ఉత్సాహం కలగకపోయినా అభ్యాసం చేస్తూ ఉంటే ఈశ్వరాన్వేషణకు అవసరమైన ఆయనను పొందాలనే తీవ్ర వాంఛ కలుగుతుంది. మీరు ఎందుకు ప్రయత్నం చెయ్యరు? సృష్టిలోని అందమైన వస్తువులన్నీ నిరంతరం ఎక్కడ నుండి ఉత్పన్నమవుతున్నాయి? మహాత్ముల ప్రజ్ఞ అనంతమైన పరమాత్మ అనే భాండాగారం నుండి కాక ఎక్కడ నుండి వస్తూ ఉంది? మీ చుట్టూ కనిపించే అద్భుతాలు భగవదన్వేషణకు మిమ్ము ప్రోత్సహించజాలనప్పుడు ఆయన మీకెందుకు దర్శనమివ్వాలి? ఆయన మీకు ప్రేమించే శక్తిని అన్నింటికంటే ఎక్కువగా తన కోసం తప్పించాలనే ఇచ్చాడు. మీ ప్రేమను, బుద్ధిని దుర్వినియోగం చేయకండి. మీ ఏకాగ్రతను, తెలివిని మిథ్యాలక్ష్యాల కోసం దుర్వినియోగం చేయకండి. శ్రీ శ్రీ పరమహంస యోగానంద.